హలో రైతు బంధువులకి నమస్తే. మీరు చూస్తున్న మన పల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్. ఈరోజు తారీఖు 27వ తారీఖు 6వ నెల 2020 సంవత్సరం. ఇంకా శుక్రవారము. ఇప్పుడైతే నేను చెప్పేది అయితే జాగ్రత్తగా వినండి, సావధానంగా వినండి, శ్రద్ధగా వినండి. అదైతే మన రైతులకు ఉపయోగపడే ముఖ్యమైన విషయము. ప్రస్తుతం అయితే మనకి వర్షాలు అయితే పడటం లేదు. ఇంకా అటు నార్త్ సైడ్ చూసామంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి. ఆ వర్షాలకి తోటలు దెబ్బతినేసి ఆ పూతలు కాయలు కానీ కొద్దిగా రాలిపోయి ఉంటాయి. ఇంకా ఆ సైడు వర్షాలు పడినాయి కాబట్టి మనకి కొద్దిగా రేటు ఉండొచ్చు. గత 15 రోజులు ఇంకా చూసామంటే రేట్ అయితే కాన్స్టెంట్గానే ఉంది, స్టేబుల్గానే ఉంది. అంటే ఒక రోజు పెరిగినా ఒకరోజు తగ్గినా కూడా మరీ అంత ఏం డౌన్ కాలేదు, అంత పెరగలేదు. ఇంకా ఇటు చూసామంటే సౌత్ సైడు తమిళనాడు కానీ, కేరళ కానీ గత 2 రోజులు ఇంకా వర్షాలు పడుతున్నాయి. కర్ణాటకలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ తెలంగాణలో కంటిన్యూగా 4 రోజుల వరకు అయితే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేసింది అక్కడ రైతులను కానీ. ఇంకా మన సైడ్ చూసామంటే మన సైడు టమోటా తోటలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. మార్కెట్కి అయితే సరుకు అయితే వస్తూ ఉంది. దయచేసి టమోటా తోటలు ఉండే రైతులు ఆ డ్రిప్కి సిఓసి వదలడం కానీ, సిఓసి వదిలాడంటే ఆ బూజు తెగులు కానీ పైకి రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఆ పైన స్ప్రేయింగ్లో బూడిద రోగానికి కానీ, నల్ల మచ్చలు కానీ, ఉల్లగడ్డ రోగానికి కానీ కొంచెం తక్కువ ధరలో మంచి కాంబినేషన్ దొరుకుతాయి. అవైతే స్ప్రే చేసుకోండి. ధరలు అయితే భారీగా పెరగవచ్చనే సూచన అయితే ఉంది. చూద్దాం ఏ విధంగా వెళ్తాయనేది. గత 2 సంవత్సరాలుగా అయితే ధర అయితే భారీగా పలుకుతూనే వచ్చింది. 1700 వరకు అయితే గత సంవత్సరం వెళ్ళింది. ఈ సైడ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరం 2000 వెళ్తాయనేది ఒక అంచనా అయితే, ఒక సూచన అయితే ఉంది. చూద్దాం. ఈ సూచన మాత్రమే. నేను చెప్పేదైతే నేను నిజమైతే అవుతుందని అనుకోలేదు. కాకపోతే రైతులను అయితే అప్రమత్తం చేయాలని ఈ వార్త అయితే పెడుతున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నేను చెప్పిన విషయం అంతా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఇట్లు మీ సునీల్.